చాలా మంది అంటున్నట్టు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రాయేష్ అర్జెంట్ గా వచ్చి ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడు అనుకుంటారు. ఎప్పటికీ జరగదండి. ఎందుకంటే నేను రాజకీయాల్లో కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, అలాగే బీజేపీ కూటమిలో కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటానంటే అండి, నేను దళితుల్లో నుంచి మాలా అనే ఒక వర్గం నుంచి వచ్చినాను. ఈ మాలా అనే కులాన్ని చాలా కాలం నుంచి, అంటే మాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఆ కాంగ్రెస్ పార్టీ తర్వాత మాలంటే వైసీపీకి ఓటేయాలి, ఇది తప్ప వేరే పార్టీ నిర్ణయం తీసుకున్నా సరే మీరు కుల ద్రోహులు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒక వల కింద పెట్టారండి. ఆ పెట్టడం వల్ల ఏమైంది, అది కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వైసీపీకో మేము ఓట్ బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకని నేను ఒకటే అనుకున్నాను, అన్ని కులాలు అన్ని పార్టీల్లోనే ఉన్నాయి, ఒక మాలలను పట్టుకుని ఒకే పార్టీలో ఉండాలి, లేకపోతే మీరు ఇదే అని చెప్పి మమ్మల్ని బానిసలుగా చేస్తున్నారేమో, దాన్ని ఆ మూఢనమ్మకాన్ని బ్రేక్ చేయాలనుకున్నానండి. దాన్ని బ్రేక్ చేసి ఖచ్చితంగా ఈ మాల వర్గం కూడా ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ పక్షాన్ని ఉంటది, వీళ్ళు కూడా స్వతంత్రంగా ఆలోచిస్తారనేది నేను సమాజానికి తెలియజేయాలనుకున్నాను. అందులో ఎంతో కొంత సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాలల ఆత్మీయ సమ్మేళనం పెడుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కోటి మెంబర్షిప్ లో టాప్ 1 ప్లేస్ లో మాలలు ఉండే పరిస్థితికి తీసుకురావడంలో నాది ఎంతో కొంత, అంటే శ్రీరామచంద్రుడికి ఉడత సాయం చేసినట్టు దీనిలో అదన్నా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ గానీ లేకపోతే మరొక పార్టీ గానీ మాలల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక 4-5 మాల ఆఫీసర్లని ఈవేళ కుల గొడవలు రావడానికి ఉపయోగిస్తుందంటే మరి మాలలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టే కదా. వైసీపీ ఆ ప్రయత్నం చేస్తుందంటే నా ప్రయత్నంలో నేను సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు కాపులు ఉన్నారండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు టాప్ ప్లేస్ లో ఉంటారు. బీసీలో ఉన్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు టాప్ ప్లేస్ లో ఉంటారు. అలాగే దళితుల్లో సాటి మాదిగలు మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళు కూడా మంచి ప్లేస్ లో ఉన్నారు, గిరిజనులు కూడా. కానీ కేవలం ఒక పార్టీ వస్తే ప్రమాదం జరగకుండా ఉంటదేమో, మరో పార్టీ వస్తే ప్రమాదంలో పడిపోయే అత్యంత దారుణమైన పరిస్థితిలో రాజకీయ అనాథగా మిగిలిపోయింది ఒక్క మాల వర్గం మాత్రమే. ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ కోసం అందులో వాళ్ళు నన్ను చాలా మంది ఆ జనానికి నన్ను దూరం చేయాలి, కులాలను దూరం చేయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తారు, చేసుకోనివ్వండి. కానీ ఖచ్చితంగా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంపాదించకపోతే తొందరలోనే కనుమరుగైపోయే పరిస్థితి, ఈ దేశంలోని అన్ని వర్గాలకి శత్రువు అయిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా కాపాడాలనుకున్నాను. అనుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. మేము రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటాం. ఎక్కడ ఏది జరిగినా సరే నా వంతుగా నేను ఏది తప్పు ఏది కరెక్ట్ మనం ఎలా వెళ్ళాలనే ప్రయత్నం నేను లైఫ్ లాంగ్ నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను. ఈ కులాన్ని ఖచ్చితంగా అందరి కోణంలోనూ శత్రువుగా ఉన్న ఈ కులాన్ని అందరికీ మిత్రుడుగా చేసే, అందరికీ నిజానికి మాలలంతా ఫ్రెండ్లీ నేచరే, అందరూ ఫ్రెండ్లీ నేచరు, చక్కగా కష్టపడతారు, ఎవరితో దోచుకుందాం మరోటి ఏముండదు, అందరూ ప్లేన్ గా ఎవరి కష్టం మీద అలా ఆధారపడే కులం ఇది. కానీ ఇలాంటి కులాన్ని కొద్దిమంది ఈ కులంలోనే నాయకులు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుని భ్రష్టు పట్టుతున్నారండి. దాన్ని అడ్డుకోవాలనేదే మా ప్రయత్నం. దాన్ని అడ్డుకునే క్రమంలో ఖచ్చితంగా మాకు రాజకీయ ప్రాధాన్యత కావాలి. కాబట్టి మాకు అనుకూలమైన నాయకులు, మాకు అనుకూలమైన పార్టీతో మేము లైఫ్ లాంగ్ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం.